హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? సర్వపిండి అండి. సర్వపిండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికి ఇష్టం ఉంటుంది. మనకు ఎప్పుడైనా ఏమైనా తినాలి అని అనిపించినప్పుడు ఈ సర్వపిండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నా తీరులో చూపిస్తున్నాను, తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, అల్లం, పచ్చిమిరపకాయలు, నువ్వులు, శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిగడ్డ, నూనె, కొత్తిమీర, పసుపు, ఉప్పు. మనమైతే ముందు ఒక మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం, తగినన్ని పచ్చిమిరపకాయలు. ఇది పచ్చిమిరపకాయలతో చేసుకుంటున్నాము. ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే పచ్చిమిరపకాయలతో చాలా బాగుంటుంది. తగినంత ఉప్పేసి మనం మిక్సీ అయితే సన్నగా చేసుకుందాము. చూడండి, రెడీ అయితే అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. మనం ఒక గిన్నె తీసుకుందాము. మీకు ఎంత కావాలో అంత పిండిని వేసుకోవాలి. నూకల పిండిని, అదే బియ్యం పిండి అంటారు కదా, వరి పిండి, అది వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ముద్ద ఉంది కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలది, అది వేసేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు ఒక అర్ధగంట అట్లా నానబెట్టుకోవాలి, బాగుంటుంది. కొంచెం కరివేపాకు చెప్పేటప్పుడు స్కిప్ అయిందండి, చూసుకోండి. కరివేపాకు అయితే మెయిన్ వేయాలి. కొంచెం కొత్తిమీర, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ మంచిగా పిండికి అయితే మిక్స్ చేద్దాం. మనము శనగపప్పు అలా కూడా వేసుకోవచ్చు, కానీ నానబెట్టింది వేసుకుంటే బాగుంటుంది. చూడండి, మసాలాలంతా మనమైతే ముందు పిండికి పట్టిద్దాము. మొత్తం మిక్స్ అయింది కదా, ఇంకా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మన చపాతీ పిండి లెక్క. మెత్తగా చేయొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి. మెత్తగా చేస్తే క్రిస్పీగా రాదు, కొంచెం గట్టిగా ఉంటేనే తొందరగా అవుతుంది, క్రిస్పీనెస్ కూడా వస్తుంది. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. మంచిగా పిసుకుతూ కలపాలి. ఇలా ముద్ద లెక్క చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా రెడీ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇది కడాయిలో చేసుకుంటున్నాము. ఇదైతే అప్పటోళ్ళు అయితే ఇత్తడి బగోన్లో చేసేటోళ్ళు. ఇప్పుడైతే మనం కడాయిలలోనే పెట్టుకుంటాం కదా, బగోన్లో కూడా పెట్టుకోవచ్చు, దేంట్లోనైనా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం నూనె వేసేసి మనం అంతే దాన్ని పెట్టేసుకోవాలి కడాయికి. ఇంకొక ముద్ద తీసేసుకొని సన్నగా ఒత్తుకోవాలి. మరి దొడ్డుగా పెట్టుకోవద్దండి, సన్నగా పెడితేనే క్రిస్పీనెస్ వస్తుంది. కొంచెం ముద్ద తీసుకొని అలా మొత్తం అంతా సన్నగా ఒత్తేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు సన్నగా ఒత్తుకోవాలి. అయిపోయింది కదా, అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందాము. అది లోపలికి మన ఆయిల్ వెళ్ళి మంచిగా ఉడుకుతుంది. ఇదే మెయిన్ సర్వపిండికి హోల్స్. దానిపైన కొంచెం అంతా మనం ఆయిల్ వేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సిమ్లో పెట్టేసుకుందాము. మరి పెద్దగా కూడా పెట్టొద్దు, మాడిపోతుంది. చూసుకొని మంట పెట్టుకోండి. చూడండి క్రిస్పీనెస్ వచ్చింది కదా. వెనక కాలినట్టు, ముందు కొంచెం పచ్చి పచ్చిగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. వెనక చూడండి, ముందు ఇలా. మీకు ఎన్ని కావాలో అన్నీ అలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేడి వేడి సర్వపిండి రెడీ అయిపోయింది. మన అమ్మమ్మల నాటి సర్వపిండి అందరికి ఇష్టం ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం మరి, చూడండి ఎంత బాగుందో. వెనక్కి మంచిగా కాలి, ముందు పచ్చి పచ్చిగా చాలా బాగుంటుంది తింటుంటే కూడా. ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్.